మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచిగా సమాజానికి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు నిన్న మొన్న 2-3 సందర్భాలలో సభలలో జాయినింగ్స్ చేసుకున్న తర్వాత ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న అడవికి పోయిన మన అచ్చంపేట గిరిజనుల దగ్గరికి. వాళ్ళు మంచి స్వచ్ఛమైన తేనెను పాపం తీస్తారు. ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెబ్బేరు సంతకు పోయినా. ఆ సంతలో కొంతమంది గోల్మాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం నీళ్ళకు కూడా మంచి తేనె బ్రాండ్ వేసి అమ్ముతారు అన్నట్టు. అంటే చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ప్రజలకు పనిచేసే క్యాండిడేట్లను సెలెక్ట్ చేయండి. ఈ మాట ఏదైతే పదే పదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నారో, మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా పొట్టోడైనా ఓటేయండి అని చెప్తున్నారో, అది కేవలం మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. నేను ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను అపీల్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి గుడ్డిగా ఓటేయకండి. కులం కాదు గుణం చూడండి, దయచేసి మతం కాదు మంచితనాన్ని చూడండి. మన చుట్టమా పక్కమా అన్నది కాదు, మనకు ఆపతికి సంపత్తికి నిలబట్టని చూడండి. అదేవిధంగా పైసలు కాదు పనిచేసేటోని చూడండి. మీరు మున్సిపల్ ఎన్నికలలో ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుకలు కూడా దించగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండొద్దు. ఎవరు ఉండాలి? ఏదైనా ఆపది సంపత్తి ఉంటే పనిచేసేటోళ్ళు ఉండాలి. స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి. మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేపిస్తూ